హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకేనా? సో చేసుకునే ముందు ఇవాళ మార్నింగ్ ఏదైతే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన ఏదైతే అటాక్ చేసిందో ఆపరేషన్ సింధు పేరు పైన, సో ఇక్కడ మనం చూసినట్టయితే దాని ఎఫెక్ట్ మనకి మార్కెట్లో కనిపించింది ఓపెనింగ్లోనే. సో ఓపెనింగ్లో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్స్ అనేది రికవరీ అని. సో మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పాయింట్ పోస్ట్ చేశాను నేను. సో మార్కెట్స్ ఓపెన్ కాగానే ఫస్ట్ ఇట్లోనే పుట్ సైడ్ వెళ్ళకండి, వెయిట్ చేయండి అని చెప్పి. సో ఎవరైతే అగ్రెసివ్గా ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే చేసి ఉంటారో వాళ్ళు లాస్ బుక్ చేసి ఉంటారు. మార్కెట్ అనేది ఓపెన్ అవ్వగానే గ్యాప్ డౌన్ ఓపెన్ గానే రికవరీ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు నిఫ్టీ వచ్చేసి 30 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ క్లోజ్ చేసింది 300 పాయింట్స్, అండ్ సెన్సెక్స్ కూడా 100 పాయింట్స్. ఓవరాల్గా అన్ని పాజిటివ్లో క్లోజ్ చేశాయి. అండ్ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ 2%, స్మాల్ క్యాప్ దగ్గర 1% పైన క్లోజ్ చేసింది. అండ్ రిలయన్స్ ఒక్కటి నెగిటివ్లో ఉంది 1% దగ్గరగా, మిగతా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. సో నెక్స్ట్ ఏంటి, రేపు మార్కెట్ ఎక్స్పైరీ. సో నిఫ్టీది, సో నిఫ్టీ మీరు చూసారనుకోండి, సో ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది నిఫ్టీ. కంటిన్యూస్లీ మార్కెట్ 24,500 అండ్ 24,600 లెవెల్ అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్ లో 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో మార్కెట్ టెస్ట్ చేసింది. అండ్ దాంతో పాటు ఈ మిడ్ పాయింట్ ఏదైతే మిడ్ పాయింట్ ఉందో, ఈ మిడ్ పాయింట్ లో కూడా 24,350 టు 24,400 లెవెల్ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తూ ఉంది. ఓకేనా? సో ఈ రేంజ్ లో ఓవర్ ట్రేడింగ్ చేయకండి, ఈ రేంజ్ లో తక్కువ క్వాంటిటీలో ట్రేడ్ ప్లాన్ చేయండి అండ్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం మనం. సో సింపుల్ అనాలిసిస్ చేసుకుందాం ఇవాళ. సో ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో 24,200 నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. ఏదైతే నిన్నటి క్యాండిల్ ఉందో, నిన్నటి క్యాండిల్ ఆల్మోస్ట్ 50% కవర్ చేసేస్తుంది. ఓకే? సో మార్కెట్ ఒకవేళ ఏదైతే ఇవాళ హై ఉందేనో, సో ఇవాళ డే హై ఉందో, ఈ హైస్ పైన కనుక మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. కాకపోతే రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఇది బ్రేక్ అయింది అనుకోండి, సో మార్కెట్ 24,500 పైకి వెళ్తే మార్కెట్ స్ట్రాంగ్లీ 24,600, 700 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయండి అంటే, బేరిష్ మార్కెట్ అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఒక 50% కింద ప్రైస్ వస్తేనే బేరిష్ లో ప్లాన్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి ఏదైతే రేంజ్ ఉందో, ఇది రేంజ్ 24,200 టు 24,600 రేంజ్. సో కాకపోతే ఇక్కడ మనకి ఏదైతే హయ్యర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుందో, సో 24,350, 24,280 అండ్ 24,200 హయ్యర్ ఐస్ ప్యాటర్న్ ఫామ్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ దగ్గరలో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ 24,440 అండ్ 24,480. అట్లీస్ట్ మార్కెట్ 24,500 బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అట్లీస్ట్. కాకపోతే ఇక్కడ కూడా దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది కాబట్టి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లో మనం ఇక్కడ సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా? అండ్ సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ 24,350 కింద ఎస్ఎల్ పెట్టుకోవచ్చు సిఈ సైడ్ లో ప్లాన్ చేసినప్పుడు. ఈ 24,350 కింద ప్రైస్ కనుక వచ్చేసింది అనుకోండి, అగైన్ అక్కడ మీరు మళ్ళీ బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? పిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. 24,350 కిందికి కనుక మళ్ళీ మార్కెట్ వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు 24,280 అండ్ 24,200 టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ క్వాంటిటీ ఏదైతే క్వాంటిటీ ఉంటుందో, కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ఈ రేంజ్ లో ఉన్నంత సేపు తక్కువలోనే ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్ లో ఉంది, ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎస్ఎల్ హంటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో క్లియర్ గా మార్కెట్ లో ట్రెండింగ్ కనిపించాలంటే అట్లీస్ట్ మార్కెట్ 24,200 కిందికి ప్రైస్ రావాలి, లేదా మార్కెట్ 24,550 అండ్ 600 పైకి క్లియర్ గా మార్కెట్ లో బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడే మనకు ఒక ట్రెండింగ్ మూవ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఈ మార్కెట్ ఇదే రేంజ్ లో ఉంటే కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ మీద ట్రేడ్స్ దొరికినప్పుడు
చాలా తక్కువ క్వాంటిటీస్లో మాత్రమే ట్రేడ్స్ అనేది ట్రై చేయండి. దట్ టు డైలీ ఇంట్రాడేలో 1 or 2 ట్రేడ్స్ మాత్రమే ట్రై చేయండి. ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయొద్దు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో నిన్నటి వీడియో కమెంట్స్లో చూశాను, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండే నిన్న, దానికన్నా ముందు రోజే పుట్లో ట్రేడ్ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ డే క్యారీ చేసి సైడ్ వేస్ అయిపోయింది సెన్సెక్స్. దాని తర్వాత సెన్సెక్స్లో లాసెస్ బుక్ చేశారు. సో ప్లీజ్ ఓవర్ నైట్ ట్రేడింగ్ మీరు ఏదైతే క్యారీ చేస్తారో నేకెడ్ పొజిషన్స్, అంటే ఏదైనా కాల్ కానీ పుట్ కానీ నేకెడ్ పొజిషన్స్ క్యారీ చేయకండి. ఆప్షన్ బయర్ ఒకవేళ చేసినా సరే స్ప్రెడ్స్ చేయండి, అంటే బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బీర్ పుట్ స్ప్రెడ్ కానీ క్రెడిట్ ఆర్ డెబిట్ స్ప్రెడ్స్ చేస్తే దాన్ని హెడ్జింగ్ చేసి ఓవర్ నైట్ క్యారీ చేయండి. అదే మీకు సేఫ్టీగా ఉంటుంది. మీరు నేకెడ్గా మీ ఓన్ వ్యూతో మీరు పొజిషన్స్ క్యారీ చేసి మీరు కమెంట్స్ పెట్టితే మార్కెట్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని కమెంట్స్ పెట్టినా సరే, నేనేం చెప్పినా సరే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మార్కెట్ అవర్స్లోనే దానికి రియాక్షన్ ఉండాలి. మార్కెట్ అయిపోయిన తర్వాత మనం దానిపైన రియాక్ట్ అవ్వలేం. ఓకేనా? సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆప్షన్ బయర్ ఓవర్ నైట్ ట్రేడ్స్ తీసుకునే దానికన్నా ఇంట్రాడేలో ట్రేడ్స్ తీసుకోండి. ఇంట్రాడేలో ట్రేడ్స్ ప్లాన్ చేయండి. ఇంట్రాడేలో ఎస్ఎల్ పెట్టండి, ఇంట్రాడేలో టార్గెట్స్ పెట్టండి. ఈవెన్ మేము ప్రీమియం ఛానల్లో మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేస్తున్నట్టయితే, సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంట్రాడే నేను ఇస్తాను. సో బీటీఎస్టీ నేను ఎప్పుడు ఇవ్వను. ఒకవేళ ఇచ్చినా సరే అవి స్ప్రెడ్సే ఉంటాయి. ఓకేనా? నేకెడ్ పొజిషన్స్ ఎప్పుడు కూడా సజెషన్స్ చేయను. ఓకేనా? సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ 54,600 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా రికవరీ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీలో కూడా రికవరీ మనకు కనిపిస్తుంది స్ట్రాంగ్లీ. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెడతాం బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఆల్మోస్ట్ 50% కవర్ చేసింది ప్రీవియస్ క్యాండిల్. అండ్ డౌన్ సైడ్ లో లో వచ్చేసి 54,300 and 200 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కాకపోతే స్ట్రక్చర్ ఇంకా కూడా కొద్దిగా బేరీ స్ట్రక్చర్ ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ లో ప్లాన్ చేద్దాం, ట్రేడ్ ప్లాన్ బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ సేమ్ 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 5 minutes టైం ఫ్రేమ్ ని చూసారనుకోండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఒక బులిష్ స్ట్రక్చర్ కనిపిస్తుంది చిన్న టైం ఫ్రేమ్ లో. ఇక్కడ మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత రికవర్ చేసి అండ్ దాని తర్వాత మార్కెట్ లో ఏదైతే 915 క్యాండిల్ హై ఉందో అది మార్కెట్ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ అయింది. సో ఈ పాయింట్ లో అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ వచ్చేసి అంటే 54,200 కానీ 54,300 కానీ సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తారు రేపటికి. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ లో ఉండొచ్చు, సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఒకవేళ మార్కెట్ అగైన్ 54,200 ఆర్ 54,158 కిందికి వస్తే అప్పుడు మీరు పిఈ సైడ్ లో ప్లాన్ చేయండి. ఓకేనా? ఒకవేళ మార్కెట్ ఏదైతే ఇవాళ డే హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ వచ్చేసి 54,900 అండ్ 55,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇది మనకి సింపుల్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే సెన్సెక్స్ కూడా కంటిన్యూస్లీ ఇదే రేంజ్ లో ఉంది. అండ్ మనం 1 hour టైం ఫ్రేమ్ పెట్టారనుకోండి క్లియర్లీ కనిపిస్తుంది కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఒక రేంజ్ లో స్టక్ అయ్యింది సెన్సెక్స్ లో కూడా. సో సెన్సెక్స్ ఇక్కడ డౌన్ సైడ్ ఈ బాటమ్ మనకు కనిపిస్తుంది కదా, ఇవాళ లో డే లో అది వచ్చేసి మనకి 80,000 బిలో ఉంది. సో 80,000 అండ్ 79,800 రఫ్లీ పెట్టుకోండి. సో ఈ లెవెల్స్ లో సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి అప్ సైడ్ లో మనం చూసినట్టయితే ఈ పాయింట్ లో రెసిస్టెన్స్ 81,000 లెవెల్ ఆర్ 81,200 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ మధ్యలో స్టక్ అయ్యింది. కాకపోతే ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ చూసామనుకోండి, హయ్యర్ ఐస్ ప్యాటర్న్ కనిపిస్తుంది, బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ ఏదైతే డే హైస్ ఉన్నాయో, ఏదైతే ఇవాళ డే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన ఉందనుకోండి పాజిటివ్ లో ఉండొచ్చు, సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్ లో. ఓకే, ఫర్దర్ గా అప్ సైడ్ అండ్ 81,000 అండ్ 81,200 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయండి అంటే అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 80,300 అండ్ 80,100 ఈ లెవెల్స్ కింద మార్కెట్ వస్తేనే బేరిష్ ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ చార్ట్ కొంచెం స్ట్రాంగ్లీ పాజిటివ్ నే కనిపిస్తుంది నాకు, కాకపోతే సైడ్ వేస్ లో ఉంది అండ్ రేంజ్ లో ఉంది. ఈ రేంజ్ లో ఉన్నంతసేపు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టండి. వన్స్ ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేయండి. ఒకవేళ ఈ మార్కెట్ అప్ సైడ్ అయినా బ్రేక్ అవ్వాలి, డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ అవ్వాలి. ఈ మధ్యలో ఉంటే క్వాంటిటీ తక్కువ పెట్టండి. యాజ్ ఆఫ్ నో ఏదైతే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో కొంచెం పాజిటివ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. అండ్ డే హైస్ ఇవాళ డే హైస్ ఇంపార్టెంట్. ఆ లెవెల్స్ పైన మార్కెట్ రేపు ట్రేడ్ అవుతుంది అనుకోండి, మనం సిఈ సైడ్ లో హోల్డ్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు.
సెన్సెక్స్లో, ఓకేనా. అండ్ అప్పర్ సైడ్ 81,000 అండ్ 81,200 వైపు సెన్సెక్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే మనం కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడ్ 24,400 లెవెల్ దగ్గర 2,09,000 ఉంది అండ్ 24,500 లెవెల్ దగ్గర 2,49,000. ఈ రెండు లెవెల్స్ కంటిన్యూస్లీ చూస్తున్నాం, రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. డౌన్ సైడ్ లో మనం చూసినట్టయితే 24,300 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 24,200 లెవెల్ అండ్ 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో ఇక్కడైతే మనకి కాల్ రేటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయో చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ మనం చూసినట్టయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 30 పాయింట్స్, US30 ఏదైతే యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఉందో అది మనకి 200 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తుంది. అండ్ యుఎస్ టెక్ 100 కూడా మనం చూసినట్టయితే 100 పాయింట్స్ ప్లస్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూస్తే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి అండ్ డాక్స్ ఒకటి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. అంటే డాక్స్ అంటే యూరోపియన్ మార్కెట్స్. హ్యాంగ్సెంగ్ వచ్చేసి నెగిటివ్లో కనిపిస్తుంది, -240 పాయింట్స్ హ్యాంగ్సెంగ్ నెగిటివ్లో కనిపిస్తుంది. ఓవరాల్గానైతే సెంటిమెంట్ అనేది అన్సర్టనిటీ ఉంది మార్కెట్స్లో. మన దిక్కు ఇండియా పాకిస్తాన్ ఏదైతే వార్ సిచ్యువేషన్స్ ఉన్నాయో సో దానివల్ల మార్కెట్స్ అన్సర్టనిటీ ఉంది. సో ఇలాంటి టైంలో ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయడం కరెక్ట్ కాదు, ఓకేనా. ఒకవేళ మీరు క్యారీ చేసినా సరే హెడ్జ్ చేసి క్యారీ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో మీరు బిట్ కాయిన్ చూసినట్టయితే ఇవాళ మార్నింగ్ అరౌండ్ 3:35 టైంలో, అంటే మనం పండుకున్నాం ఆ టైంకి. సో ఆ టైంలో మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి 2,000 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ అప్పుడు మనకి ఒక క్రిప్టో స్కాల్పర్ మనకి సిగ్నల్ ఇచ్చింది, బట్ మనం తీసుకోలేము ఎందుకంటే మనం స్లీప్లో ఉంటే. సో ఇక్కడ మనం చూసినట్టయితే సూపర్ ట్రెండ్ బ్రేక్అవుట్ అండ్ ఇక్కడ కూడా ఇండికేటర్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత అప్ సైడ్లోనే ఉంది. యాజ్ ఆఫ్ నో ఏదైతే ఉందో అది పాజిటివ్ ట్రెండ్లో ఉంది, ఓకే. సో ఒకవేళ మంచి ట్రేడ్ ఎప్పుడు దొరకవచ్చు బిట్ కాయిన్లో అంటే ఏదైతే మనం క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం కదా, మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి వన్స్ ఏదైతే మనకి సూపర్ ట్రెండ్ ఉందో ఇది రెడ్ అయ్యి అండ్ ఇది రెడ్ అయిపోయి అండ్ ఏదైతే ఈఎంఐ కింద బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, అంటే బేరిష్ సైడ్ షార్ట్ ప్లాన్ చేయొచ్చు. ఎస్ఎల్సి పైన ఉంటుంది. సో క్రిప్టో స్కాల్పర్ని ట్రాక్ చేస్తుండండి. మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ చేసి దీని కిందకి వచ్చింది అనుకోండి, ఏదైతే ఇక్కడ మనకి 2,000 పాయింట్స్ ఉందో అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ని టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ దెన్ తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ సపోర్ట్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో, సో డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఏదైతే మనకి ఫేక్ బ్రేక్అవుట్ ఉండేనో ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే హైస్ ఉండేనో ఫేక్ బ్రేక్అవుట్ హైస్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చింది. అంటే ఇక్కడ మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ ఉండే, ఇది మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉండే, దాని తర్వాత ప్రైస్ కిందకి వచ్చింది. ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో అగైన్ మళ్ళీ ఈ జోన్ సపోర్ట్ నుంచి మళ్ళీ అప్ సైడ్లో వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ హైస్ ఉన్నాయో ఇది ఇంపార్టెంట్, ఈ లెవెల్స్ దగ్గరలో ఉంది. ఇది బ్రేక్ అయితే అప్పుడు ఇంకా కంటిన్యూషన్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో పాజిటివ్ వ్యూతోనే ఉన్నాం. కాకపోతే చిన్న టైం ఫ్రేమ్లో స్కాల్ప్ ఎంట్రీ మనకు దొరకవచ్చు బేరిష్ సైడ్. అది మనకి పుల్ బ్యాక్ రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు అది క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యూజ్ చేసి చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు అప్ సైడ్ మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ అవుతే మళ్ళీ మార్కెట్ 99,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. ఇది మనకి బిట్ కాయిన్ మీరు ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన చేయొచ్చు. సో FIO రిజిస్టర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్. సో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నేను సజెస్ట్ చేసేది ఫ్యూచర్స్ చేయొచ్చు. ఫ్యూచర్స్ అయితే బెస్ట్గా ఉంటుంది అండ్ దీంట్లో ఫ్యూచర్స్ చేయండి డెల్టా ఎక్స్చేంజ్లో. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వెబ్సైట్ లింక్ అనేది రెఫరల్ లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేయండి. మినిమం 2,000 రూపీస్ అవుతుంది ఫండ్ యాడ్ చేసుకోవడానికి. మీరు ఎంతనన్నా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాని తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నాకు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేయండి. రిఫరల్ లింక్ యూజ్ చేసిన వాళ్ళు వాట్సాప్ చేస్తే నేను అక్కడ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్. దాంతోపాటు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో సో ఆ క్రిప్టో స్కాల్పర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది. సో ఈ స్కాల్పర్ ఇండికేటర్ ఏదైతే స్ట్రాటజీ ఉందో అది కూడా నేను ప్లేలిస్ట్లో ఉంది క్రిప్టోలో, అదైతే యూట్యూబ్లో క్రిప్టో ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. సో ఈ స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇస్తాను సో దట్ మీరు ట్రేడ్స్ అనేది చేయొచ్చు, ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, యూ టాటా, బై బై అండి.